బాబాయ్ నిన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 3 మ్యాచ్ల సిరీస్ను 1-0తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. ముందుగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. టాప్ స్కోరర్గా డారెల్ మిచెల్ 84 రన్స్ చేశాడు. అలాగే హెన్రీ నికోలస్ 62, డెవిన్ కాన్వే 56 పరుగులతో హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక భారత్ బౌలింగ్లో మొహమ్మద్ సిరాజ్, ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ మరియు హర్షిత్ రాణా తలా 2 వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశాడు. భారత్ 301 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ విధ్వంసం చేశాడు. విరాట్ కోహ్లీ 93 పరుగులతో రెచ్చిపోయాడు. అందులో 8 ఫోర్లు, 1 సిక్సర్తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ దురదృష్టవశాత్తు కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇతర బ్యాటర్లు కెప్టెన్ శుభ్మన్ గిల్ 56 రన్స్, అలాగే శ్రేయస్ అయ్యర్ 49 రన్స్తో రాణించారు. ఇంకా ఫినిషింగ్ టచ్లో కేఎల్ రాహుల్ 29 నాటౌట్ మరియు హర్షిత్ రాణా 29 వేగంగా ఆడి మ్యాచ్ను ముగించారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ద్వారా కొన్ని రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. అవేంటో చూద్దాం. ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే న్యూజిలాండ్ బౌలర్ కైల్ జెమిసన్ 4 వికెట్లు పడగొట్టాడు.